మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు స్వర్గస్థుడు గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు వెంకటస్వామితో ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎంసీ ఏరియాలో వెంకటస్వామి విగ్రహానికి పట్టణంలోని మరియు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులంతా చేరుకుని కాక విగ్రహానికి పూలమాలలు వేసి బడుగు బలహీన వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించి ఒక దశలో సింగరేణి సంస్థను మూసివేసే పరిస్థితులు రావడంతో సింగరేణి కార్మికులు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకటస్వామి అప్పుడున్న ప్రధానమంత్రితో మాట్లాడి సింగరేణి సంస్థ కనుమరుగు కాకుండా ఉండటానికి దోహదపడ్డారు. ఇప్పటికీ కూడా కాకగారి ఆశయాలతో ముందుకు నడవాలని బెల్లంపల్లి యువజన నాయకులు బండిరాము కోరారు. అనంతరం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాతారి స్వామి, ముచ్చర్ల మల్లయ్య, బండిరాము, గొడుగు రఘు, ప్రతాప్, రామగిరి శ్రీను, మేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లిలోని ఏఎంసీ కాకా విగ్రహం దగ్గర స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి 9వ వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా కాకా చేసిన సేవలను ప్రతి ఒక్కరూ తెలంగాణ గుర్తించుకోవాల్సిన సందర్భం ఇది. తెలంగాణ రావడం కోసం ఫైట్ చేసిన దాంట్లో ప్రథమ స్థానంలో కాకా వెంకటస్వామి గారు ఉంటారు. అదేవిధంగా తనయులైన గడ్డం వినోద్ గారు కానీ గడ్డం వెంకటస్వామి గారు కానీ చిత్తూరులో వినోద్ గారు గెలిచినప్పుడు అక్కడ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత కాకా తనయుడైన వినోద్ గారికి దక్కుతుంది. అదేవిధంగా వివేక్ గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు చార్టర్డ్ ట్రస్ట్ ద్వారా ఎన్నో గణనీయమైన సేవలు చేసి వారి కుటుంబ గొప్పతనాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తెలియపరిచిన అధినేతలు వారు. మరి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క నియోజకవర్గానికి వారు దోహదపడే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా